నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ. నిత్యతృప్త, నిత్య సంతుష్టి స్వభావము కలది. చుట్టూ ఎన్ని ఉన్నా అది కాక వేరే కావాలి అనే కోరిక ఉండడం అసంతృప్తి లక్షణం. తనకు ఎంత అవసరమో తెలుసుకొని పక్కవారితో పోలిక లేకుండా ప్రశాంతంగా జీవించడం తృప్తిగా జీవించడం. అందరిలోనూ ఉన్నది ఆమె కనుక వేరే వారితో పోలిక అనేది లేదు అమ్మకి. సర్వశాస్త్ర స్వరూపము, సర్వవేద స్వరూపము అమ్మవారే కనుక ఆది అంతము, సత్యము అసత్యము అన్నీ ఆమెకు తెలుసు. ఆమె మాయాస్వరూపము. సమస్త సృష్టి ఆమె నుంచి ఉద్భవించింది కనుక వేరేది కావాలి అనడానికి అవకాశం లేదు. అందువల్ల అమ్మవారు నిత్యతృప్త. భక్తనిధి, భక్తులకు నిధి వంటిది. ఎన్నటికీ తరగని, మార్పు చెందని, నశించని దానిని నిధి అంటారు. భక్తులకు ఎన్నో రకాల ఆశలు, ఆశయాలు, అవసరాలు, ఆదర్శాలు, కోర్కెలు, ధ్యేయాలు ఉంటాయి. వాటన్నింటినీ భక్తులకు అమ్మవారు తీరుగా తీర్చగల సకలైశ్వర్య నిధి. కానీ అమ్మవారిని నిధి అని చెప్పుకోవాలి. నవనిధులు వరుసగా కళ, శంఖ, వైసర్ప, మాణవక, మహాకాళ, పద్మ, పాండుక, సర్వరత్న, పింగళక. అమ్మవారి ప్రక్కన శంఖ, పద్మ నిధులు ఉన్నాయి. అవి నవనిధులలోకి శ్రేష్టమైనవి మరియు ఎంత సంపద తీసుకున్నా తరిగిపోనివి. మనందరి కోరికలు తీర్చడానికి ఆవిడ ఈ నిధులను తన దగ్గర ఉంచుకుంటుంది. నియంత్రి, సర్వమును నియమించున్నది. నియంత అనే పుల్లింగ శబ్దానికి నియంత్రి అనేది స్త్రీలింగ శబ్దం అవుతుంది. సమస్త విశ్వానికి అధినాయకురాలు, అధిష్టాత్రి కాబట్టి అమ్మవారు అన్నింటినీ నియంత్రణ చేయగలదు. ఏది ఎలా ఉండాలో అనే విధానాలను నియంత్రణ చేస్తుంది అమ్మవారు. నైపుణ్యముతో చేసే ఈ నియంత్రణ వల్లే గ్రహాలు వాటి నిత్యగమనంలో మార్పు రాకుండా సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు తిరుగుతున్నాయి. పదార్థ ధర్మాలు, లక్షణాలు మారడం లేదు. తత్ఫలితంగా జగత్తు ఎలా ఉండాలో అలా ఉండి, ఎలా ఉండకూడదో అలా ఉండకుండా ఉంటుంది. నిఖిలేశ్వరి, సమస్తమునకు ఈశ్వరి. నిఖిలము అంటే సమస్తము అనే అర్థం కాబట్టి నిఖిలేశ్వరి అంటే సమస్తానికి అధికారిణి అనే అర్థం చెప్పుకోవాలి. ఇంతకు పూర్వం నామం నియంత్రిణి అయితే ఈ నామం నిఖిలేశ్వరి. ఈ రెండు నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే. నిఖిలేశ్వరి అయితేనే కానీ నియంత్రిణి కాలేదు. ఈశ్వర శబ్దం నాయకత్వాన్ని సూచిస్తుంది. రాజరికాన్ని, ప్రభుత్వాన్ని సూచిస్తుంది. రాజు, చక్రవర్తి అనే అర్థంలో వాడబడుతుంది. అమ్మవారు సకల ప్రపంచాలకు, చతుర్దశ భువనాలకు, అనేక కోటి బ్రహ్మాండాలకు ఈశ్వరి కనుక ఆమె నిఖిలేశ్వరి. మైత్ర్యాది వాసనాలభ్య, మైత్రి మొదలైన వాసనా చతుష్టయములు గలవారిచే పొందబడునది. స్నేహభావం మైత్రిని, దయాదాక్షిణ స్వభావం కరుణను, పుణ్యపురుష సాంగత్యం ముదిత లక్షణాన్ని, దుష్టుల పట్ల ఉదాసీన వైఖరిని, ఉపేక్షను సూచిస్తాయి. ఇదే విషయాలు యోగా సూత్రాల్లో కూడా చెప్పబడినవి. అమ్మవారు కూడా వాసనా చతుష్టయం గలవారికే సులభంగా ప్రసన్నురాలవుతుంది. మనలో సహజంగా ఉండే లక్షణాలు వాసనలవుతాయి. సర్వజీవులయందు ద్వేషము లేకుండా ఉండి ఈ మైత్రాది వాసనా చతుష్టయం యోగ సాధకులకు ఉండాలి అని ఈ నామం యొక్క అర్థం. మహాప్రళయ సాక్షిని, మహాప్రళయ స్థితి యందు సాక్షిభూతురాలుగా ఉండునది. లయం అంటే లీనం అవ్వడం అని అర్థం. మహాప్రళయం అంటే సమస్త సృష్టి పరబ్రహ్మము యందు ప్రవేశించడం. జగత్తులోని జీవరాశి అంతా పరబ్రహ్మంలో లీనమైపోవడం. ఈ విధంగా సమస్తము తనలో కలిసిపోయినా తాను మాత్రం సాక్షిభూతురాలుగా ఉంటుంది. అందుకని అమ్మవారు మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ. పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణీ
మాధ్వీపానాలసామత్తా మాతృకావర్ణరూపిణీ. పరాశక్తి అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నింటి నేపథ్యంలో వర్తించే శక్తి. విశ్వంలో ఎన్నో రకాల శక్తులున్నాయి. ఈ శక్తులన్నింటికీ అతీతంగా ఉంటూ ఆ శక్తులన్నింటికీ ఆధారంగా ఉండే శక్తిని పరాశక్తి అంటారు. తురీయావస్థలో మనలో ఈ శక్తి పరావాక్కుగా ఉంటుంది. మహాప్రళయంలో సాక్షీభూతురాలుగా ఉండే అమ్మవారిని పరాశక్తిగా అర్థం చేసుకోవాలి. పరానిష్ట సర్వాంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్టను సూచించున్నది. పరా అంటే అన్నింటికీ మూలమైన పరబ్రహ్మమునందు, నిష్ట అంటే క్లుప్తమైన రీతిలో సత్యాన్ని తెలియచేయనట్టు ఉండునది. మనము సాధారణంగా మన ఇంద్రియాలలో వసిస్తాము. అవి చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాము. ఇది సాధకునికి ప్రాథమిక స్థితి. ఈ ప్రాథమిక స్థితి నుండి ఉన్నత స్థితికి పోతున్న కొలది ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లు, ఆ మనస్సు బుద్ధి చెప్పినట్లు, చిట్ట చివరకు బుద్ధి ఆత్మ చెప్పినట్లు నడుచుకునే స్థితి వస్తుంది. ఇలా మనలో ఆత్మయందు ప్రతిష్ఠితమైన బుద్ధిస్థితిని సూచించే అమ్మవారిని పరానిష్ట అనవచ్చును. ప్రజ్ఞాన గణరూపిణి, గణరూపం పొందిన ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే అవగాహన, చైతన్యము, వివేకము. నిత్యం జ్ఞానమయమైనది. అవిద్య లేక అజ్ఞానం చేత ఏమాత్రమూ తాకబడనది అమ్మవారు. నీరు ఏ పాత్రలో వేస్తే ఆ రూపం పొందుతుంది. అదే నీరు మంచుగడ్డగా తయారైతే ఒక ఆకారానికి బద్ధమవుతుంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ రూపముగా అమ్మవారు ఎలా అయ్యిందో, కళ్ళతో చూడలేని జ్ఞానం ఘనీభవిస్తే ఏర్పడే సాకార సగుణ జ్ఞానరూపమే అమ్మవారుగా దర్శించాలి అని ఈ నామం చెప్తుంది. అంటే ప్రజ్ఞానాన్ని మనం చూడాలి అంటే అమ్మవారిని చూస్తే సరిపోతుంది అని ఈ నామం యొక్క అర్థం. మాధ్వీ పానాలస, మధు సంబంధిత పానము వల్ల అలసత్వం చెందినది. ఇక్కడ మధువు అంటే తేనె లేక మద్యము అని కూడా భావించవచ్చు. కానీ సమస్త జ్ఞాన స్వరూపిణైన అమ్మవారు నిరంతరం బ్రహ్మానందానుభవం పొందుతూ విశ్రాంతిగా నిర్వికార స్థితిలో ఉండేటటువంటిది. అదే ప్రజ్ఞాన గణరూపం. ఆ స్థితిలో బాహ్యేంద్రియాలు పనిచేయవు, ద్వైత భావం ఉండదు, అంతా బ్రహ్మమయమే. ఆ స్థితిలో ఉండు అమ్మవారు మాధ్వీ పానాలస అని పిలువబడతారు. మత్త నిత్యము పరవశత్వంలో ఉండినది. మత్త అంటే మదము చెందిన అని అర్థము. మదము అంటే పరవశత్వము అని అసలు అర్థం. పరవశత్వం అంటే బాహ్యేంద్రియ జ్ఞానం కోల్పోయిన స్థితి. శరీరము తేలిపోతున్నట్టుగా, కొత్తగా, చాలా గొప్పగా ఉంటుంది. పైన చెప్పిన విధంగా అది అనుభవైక వేద్యం, అనిర్వచనీయం. కుండలీ సహస్రారం చేరుకున్న తర్వాత యోగి స్థితి ఇది. ఈ నామానికి ఇది ఒక అర్థం. సర్వం ఆమె చేతనే నిండి ఉంది, ఆమె యందే సర్వం కూర్చబడి ఉంది అనే అర్థాన్ని కూడా ఈ నామం సూచిస్తుంది. మాతృకావర్ణ రూపిణి, అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండున్నది. మాతృకలు అంటే అకారాది క్షకారాంతం ఉండే అక్షరాలు. క్షరము కానిది, నాశనము లేనిది అక్షరం. ఆ అక్షరాల రూపం కలది. వర్ణ పదానికి రంగు అనే అర్థం చెప్పుకుంటే అన్ని రంగులకు మూలమైన మాతృకమైన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగు యొక్క రూపంగా కూడా అమ్మవారే ఉంటుందని ఇంకో అర్థం. వర్ణ పదానికి చాతుర్వర్ణాలు అంటున్నప్పుడు వచ్చే వర్ణపదంగా అర్థం చేసుకుంటే 4 వర్ణాలకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు మూలమైన వర్ణం అనగా తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. వర్ణ పదానికి స్వరం అని అర్థం చెప్పుకుంటే సప్తస్వరాలకు మూలమైన నాదం యొక్క రూపముగా ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణీ. మాధ్వీపానాలసామత్తా మాతృకావర్ణరూపిణీ.